హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రిడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. యాజ్ యూజువల్ వీడియో స్టార్ట్ చేసే ముందే వీడియోని లైక్ కొట్టండి లేదా డిస్లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మాకు ఛానల్కి బాగా హెల్ప్ అవుతుంది, మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఎలాగంటే తర్వాత చెప్తా. రియల్మీ వాళ్ళు ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ చేశారు, రియల్మీ P2 Pro అని చెప్పి. ఫోన్ అయితే చూడడానికి చాలా బాగుంది, స్పెసిఫికేషన్స్ కూడా బాగున్నాయి. కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఇచ్చారు, స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ వస్తుంది. దీంట్లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ సోనీ లిటియా 600 సెన్సర్, మంచి సెన్సర్ ఇది. అండ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఇస్తున్నారు. అండ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 20,000 రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్. ఫోన్ అయితే బాగానే ఉంది కానీ అసలు ఎందుకు తీస్తున్నాడో ఏం చేస్తున్నాడో అస్సలు అర్థం అవుతలేదు. అంతా బాగానే ఉంది కానీ ఇదే ప్రైస్ సెగ్మెంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఇంప్రెసివ్ పార్ట్ ఏందో నాకు అర్థం అవుతలేదు. దసరా సేల్ వస్తుందని కావచ్చు, చాలా బ్రాండ్స్ టాబ్లెట్స్ లాంచ్ చేశాయి. ఫస్ట్ వచ్చేసి రియల్మీ వాళ్ళు రియల్మీ Pad 2 Lite అనే టాబ్లెట్ లాంచ్ చేశారు ఇండియాలో. దీంట్లో మనకి ఆల్మోస్ట్ 11 ఇంచ్ 2K డిస్ప్లే ఇస్తున్నారు విత్ MediaTek Helio G99 ప్రాసెసర్, చాలా పాత ప్రాసెసర్ ఇది. అండ్ 4GB ర్యామ్, 128GB స్టోరేజ్. ప్రైసింగ్ వచ్చేసి 15,000 రూపీస్. దీంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే రియల్మీ వెబ్సైట్లో వెళ్ళి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ సేల్లో లేదు, కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది సేల్. వీళ్ళ ఆఫర్ ఏంటంటే అన్ని డిస్కౌంట్ కలుపుకుంటే 10,000కి వస్తుందంట. దాంట్లో 1,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్, రియల్మీ కాయిన్స్, ఇంకేదో ఉంది. సో 10,000కి వస్తే టాబ్లెట్ తీసుకోవచ్చు, పర్లేదు, బాగానే ఉంది. బట్ 15,000కి అయితే డెఫినెట్లీ నాట్ వర్త్ ఇట్. ప్రైస్ సింపుల్గా పెడితే బాగుంటుంది కదా. ఒక ప్రైస్ పెట్టి మల్టిపుల్ ఆఫర్స్ ఇచ్చి మళ్ళీ ఇంకో ప్రైస్ కమ్మడం, ఆఫర్ అవైల్ చేసుకోలేని వాడికి బిస్కెటే. ఆనర్ కంపెనీ కూడా ఒక టాబ్లెట్ లాంచ్ చేసింది, దాని పేరే Honor Pad X8A. ఈ పేరు ఎంత విచిత్రంగా ఎందుకు పెట్టారు నాకు కూడా తెలియదు. దీంట్లో మనకి 11 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఇస్తున్నారు విత్ క్వాడ్ స్పీకర్స్. అయితే గుడ్ థింగ్ ఏంటంటే దీంట్లో స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ ఇస్తున్నారు. గుర్తుందా స్నాప్డ్రాగన్ 680? 2-3 సంవత్సరాల క్రితం ఏ ఫోన్ చూసినా ఇదే ప్రాసెసర్ ఉండేది, ఈ మధ్య అసలు కనిపిస్తలేదు. మళ్ళీ ఇట్స్ బ్యాక్ అండ్ టాబ్లెట్లో వచ్చింది. బట్ స్టిల్ ఈ స్నాప్డ్రాగన్ 680 Helio G99 కన్నా బెటర్ ప్రాసెసరే. ఫస్ట్ టైం ఆనర్ వాళ్ళు ఒక బెటర్ ప్రాసెసర్ ఇచ్చారు. అండ్ ఈ ప్రోడక్ట్ లాంచ్ చేసిన ప్రైస్ వచ్చేసి 13,000 రూపీస్. దీంట్లో 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉంది. అండ్ ఇప్పుడు అమెజాన్లోకి వెళ్ళి చెక్ చేసా, రేట్ 11,000 ఉంది. అండ్ మీకు ఎక్స్ట్రాగా 1,000 రూపీస్ డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఫైనల్ ప్రైస్ 10,000. టాబ్లెట్ అయితే బాగానే ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇదే ఫ్లోలో ఇన్ఫినిక్స్ వాళ్ళు కూడా కొత్త టాబ్లెట్ లాంచ్ చేశారు, Infinix Xpad LTE అని చెప్పి. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే పెద్ద డిస్ప్లే ఇచ్చారు, 11 ఇంచ్ డిస్ప్లే, క్వాడ్ స్పీకర్స్ ఉన్నాయి. కాకపోతే ఎందుకో కాస్ట్ కటింగ్ అనుకుంటా. సో 7,000 mAh బ్యాటరీ మాత్రమే ఇచ్చారు. దీంట్లో కూడా MediaTek Helio G99 ప్రాసెసర్ ఉంది. కాకపోతే ఎక్స్ట్రాగా సిమ్ కార్డ్ ఆప్షన్ కూడా ఉంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 11,000 రూపీస్. సో డిస్కౌంట్ తర్వాత 10,000 అట్లా వస్తుంది. సో మీలో ఎవరికన్నా సిమ్ కార్డ్ ఉన్న టాబ్లెట్ కావాలి, మొబైల్ డేటా సపరేట్ ఉండాలి అనుకుంటే ఈ టాబ్లెట్ ని కన్సిడర్ చేయొచ్చు. ఈ సెగ్మెంట్ లో ఇన్ఫినిక్స్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ అన్ని బాగానే ఉంటాయి. పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చిన ప్రాసెసర్ కి బాగానే పనిచేస్తాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఈ ఇన్ఫినిక్స్ ప్యాడ్ అసలు ఎవడన్నా ఉంటాడా? అసలు ఏ ధైర్యంతో తీసిండు? ఆ 7,000 mAh బ్యాటరీ ఏం చేసుకోవాలి? ఎవడ ముఖాన్ని కొట్టుకోవాలి? మోటరోలా కంపెనీ కూడా ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ చేసింది, దాని పేరే Moto Edge 50 Neo. ఇది యాక్చువల్లీ లాంచ్ చేసిన ప్రైసింగ్, లాంచ్ చేసిన స్టైల్ అసలు కంప్లీట్లీ డిఫరెంట్. ఈ ఫోన్ ఫస్ట్ టైం చూసినప్పుడు అసలు ఈ ఫోన్ ఎందుకు లాంచ్ చేశారు, ఎవరి కోసం లాంచ్ చేశారు అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్ ప్రైస్ 24,000. ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో Moto Edge 50 Fusion అనే ఫోన్ ఉంది ఆల్రెడీ, అది బాగానే అమ్ముడుపోతుంది. సో దీంట్లో ఏముంది కొత్తగా అని చూస్తే లిటరల్ నా మైండ్ బ్లాస్ట్ అయింది. అక్కడికి వస్తా. ఫస్ట్ స్పెక్స్ చూద్దాం. దీంట్లో మనకి 6.4 ఇంచ్ POLED డిస్ప్లే ఇస్తున్నారు, LTPO కూడా ఉంది ఫర్ పీపుల్ ఇంట్రెస్టెడ్. MediaTek Dimensity 7300 ప్రాసెసర్ ఉంది, 8GB LPDDR4X ర్యామ్ ఇస్తున్నారు అండ్ 256GB UFS 2.2 స్టోరేజ్ ఇస్తున్నారు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ లిటియా 700C సెన్సర్. H50 Fusion లో కూడా సేమ్ సెన్సర్ ఇస్తున్నారు, కాకపోతే దీంట్లో ఒక ఎక్స్ట్రా కెమెరా ఇస్తున్నారు టెలిఫోటో లెన్స్ తోని. అండ్ ఫ్రంట్ లో 32 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నారు. అండ్ బ్యాటరీ వచ్చేసి 4,300 mAh. H50 Fusion లో మనకి కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు, దీంట్లో ఫ్లాట్ డిస్ప్లే, అదొక డిఫరెన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్ లో ఫర్ ద ఫస్ట్ టైం వైర్లెస్ ఛార్జింగ్ కూడా తీసుకొచ్చారు. సో నార్మలీ 20,000 సెగ్మెంట్ ఫోన్స్ లో ఇప్పటివరకు అసలు వైర్లెస్ ఛార్జింగ్ రాలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అండ్ ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ 6 monthsలోనో నెక్స్ట్ ఇయర్లోనో అండర్ 20,000 సెగ్మెంట్లో మనం వైర్లెస్ ఛార్జింగ్ చూసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఫోన్ ప్రాబబ్లీ ట్రెండ్ సెటర్ అవుతుంది అనుకుంటా, లైక్ ఈ సెగ్మెంట్లో వైర్లెస్ ఛార్జింగ్ తీసుకొచ్చారు. సో ఇదంతా కాదు, అసలు మెయిన్ హైలైట్ వచ్చేసి ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఫోన్కి 5 years OS అప్డేట్స్ ఇస్తున్నారు అండ్ 5 years సెక్యూరిటీ అప్డేట్స్. లైక్ ఈ సెగ్మెంట్లో ఏ ఫోన్ తీసుకున్నా కానీ మీకు రఫ్లీ 3 years OS అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు. బట్ ఫస్ట్ టైం మోటరోలా వాళ్ళు 5+5 ఇస్తున్నారు. ఫస్ట్ 1+ వాళ్ళు స్టార్ట్ చేశారు, నాట్ 4 అని, 4+6 అని చెప్పి 4 years OS అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్. ఈసారి మోటరోలా వాళ్ళు స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఇంకేం చేస్తారో చూద్దాం. ఇందాక నేను మైండ్ బ్లాస్ట్ అయ్యాను అన్నాను కదా, ఇదే సెక్యూరిటీ అప్డేట్స్. అసలు నార్మల్గా 4 years ఇవ్వడమే ఎక్కువ, అలాంటిది మోటరోలా వాళ్ళు OS అప్డేట్స్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ రెండు 5 years ఇస్తున్నారు. ఇది సూపర్ అసలు. ఎనీవే సెక్యూరిటీ అప్డేట్స్ అయితే మనకి లాంగ్ టర్మ్ వస్తే మనకి మంచిది. సో లెట్స్ హోప్ ఎవ్రీవన్ డస్ దట్. ఇస్తానని ఎవడన్నా చెప్తాడు, అసలు ఇవ్వాలి కదా. ఇప్పటి వరకు చాలా మోటరోలా ఫోన్స్కి అసలు సెక్యూరిటీ అప్డేట్సే సరిగ్గా రావు. ఈ ఫోన్కి ఏం చేస్తాడో ఏమో. ఇప్పటివరకు మనం AI చాలా చోట్లలో చూసాం,
లైక్ మీ ఫోన్లో చూసాం, చాట్ జీపీటీలో చూసాం, యాపిల్ ఫోన్స్లో, ఐప్యాడ్స్లో చాలా ప్లేసెస్లో మీకు ఏఐ కనిపిస్తుంది. కార్స్, టైర్స్ ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వీళ్ళు కూడా ఏఐని వాళ్ళ స్ట్రీమింగ్ సర్వీస్లో వాడుతున్నారు. నేను కూడా అనుకున్నా ఏం వాడతారా ఇక్కడ అని చెప్పి. కాకపోతే వీళ్ళు ఒక కొత్త ఏఐ మోడల్ తయారు చేశారు. ఆ మోడల్తోని మనం మూవీస్ ఏవైతే చూస్తామో ఆ కాంటెంట్, ఆ మూవీ ఫైల్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్రెస్ చేశారంట. ఇలా కంప్రెస్ చేయడం వల్ల ఆ మూవీ ఫైల్ సైజ్ ఏదైతే ఉంటుందో అది 25% వరకు తగ్గుతుందంట. దీంతో మనకేమొస్తుంది అంటే మనం మొబైల్ డేటా పైన మూవీస్ కానీ, టీవీ షోస్ కానీ డౌన్లోడ్ చేసినప్పుడు కొంచెం తక్కువ బ్యాండ్విడ్త్ అవుతుంది. కొన్ని ఎక్స్ట్రా ఎపిసోడ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇదో పేటెంటెడ్ టెక్నాలజీ అంట. సో వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఆంబ్రెన్ కంపెనీ వాళ్ళు కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేశారు. దాని పేరే ఏరోసింక్ 65 వాట్ 4-in-1 పవర్ బ్యాంక్. ఇది ఒక 15,000 mAh పవర్ బ్యాంక్. కాకపోతే దీంట్లో మనకి ఛార్జింగ్ పిన్స్ కూడా ఉన్నాయి. సో ఈ పవర్ బ్యాంక్ ని వేరే చార్జర్ తో ఛార్జ్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్ తీసుకెళ్లి మనం ప్లగ్ సాకెట్ లో పెట్టేయచ్చు. సో ఇది ఒక పవర్ బ్యాంక్, చార్జర్ లా కూడా పనిచేస్తుంది. అండ్ దీనిలో వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. బేసికలీ మ్యాగ్సేఫ్ ఉంది, అలాగే చీ ఛార్జింగ్ కూడా రెండు సపోర్ట్ చేస్తుంది. సో బేసికలీ యాపిల్ అండ్ ఆండ్రాయిడ్ డివైసెస్ రెండు వైర్లెస్ ఛార్జింగ్ వాడుకోవచ్చు. అండ్ 2 USB పోర్ట్స్ కూడా ఇచ్చారు ఛార్జింగ్ కి. అండ్ ఇన్బిల్ట్ Type-C పోర్ట్ కూడా ఇచ్చారు. సో ప్రోడక్ట్ అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 4,500 అండ్ డిస్కౌంట్ లో కలుపుకుంటే మనకి 4,000 చేంజ్ దొరుకుతుంది. ప్రోడక్ట్ అయితే చాలా యూనిక్ గా ఉంది చూడడానికి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఆల్ మిక్స్డ్ కిచడీలో ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కింద వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి. అండ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విత్ దాట్ సెడ్, సీ యూ నెక్స్ట్ టైం.